బుక్ రీడు. సార్ వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నా పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నాం. ఈడొకడు. రారా తొందరరా. రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. Oh my God! Open the door! Mummy, Daddy! ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్. రాగ సుధా. పోనీ అదేలే, ఏంటి కూడా ఉంటాయి మాట చెప్పవు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా చూస్తలేదని. అయితే నీకు తెలదా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది తెగ రాసేసావు? యా. ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలనేదవా, అది ఆల్రెడీ ఒంగుంటదిరా, నువ్వు వంచేదేంటి తొక్క. రే, మీరు 14 భాషలు ఎరవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా, ఎప్పుడొచ్చా? అర్జెంట్ పని ఉంది. పెట్టుకుని వస్తేంట్రా? ఆగరా. ఇటు ఫిగర్ అంత బాగుంటుందంట్రా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది. అరే అగాధం, బాధపడకరా, ప్రతి కుక్క ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు మాట్లాడు. హలో హలో, వినిపించట్లా. ఫోన్ తిప్పా. హలో, నా పేరు భవానీ అండి. నేను స్వప్న. స్వప్న అంటే తెలుస్తుందా? నువ్వు మాట్లాడా. నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా. భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. రేయ్, 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ అండి వెళ్ళిపోతారా? అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది. మీ నాన్నకి తెలిసిందనుకో చాలా బాధపడతారు. మా నాన్న సంగతి పక్కన పెట్టరా, అది పెద్ద విషయం కాదు. నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని, ఇంకో 1% ఉంది కదా, అదేరా. ఓసే సుధా, పాలు అయిపోయి వెళ్ళి గ్యాస్ కట్టేసిరా. రాగ సుధా, నువ్వు లంగా వణి వేసుకో, అప్పుడు పిలుస్తాను, వెళ్ళు. అందరు నాకే చెప్తారు. తల కొబ్బరి నేను పెట్టించుకోరా అనంటే వినవు. ఇప్పుడు చూడు, 2 సార్లు అంటినా ఊరికి పోయేటట్లేదు. ఈరోజు శివరాత్రి. తలంటుకుని స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళం వస్తుంది. అవునరా, ఎక్కడుందో తెలియదు కానీ నాకు మళ్ళీ పెద్ద కళ్ళు, పెద్ద చుట్టూ అమ్మాయినే వెతుకుతాం. అమ్మా, ఇందాకేమన్నావు? 2 సార్లు అంటుతావా? 4 సార్లు అనుకో. అంటుతాను. ఒక్కొక్కసారి కయ్యమంటావు, ఒక్కొక్కసారి అమ్మ అంటావు. సరిగా పట్టు. నీకో ఉత్తరం వచ్చిందిరా. నాకా?
నేను తప్ప వీడికి ఎవరు రాస్తారు? అదే స్వప్న, ఏదో స్వప్న డాటర్ ఆఫ్ కాశీ విశ్వనాథన్, హౌస్ నంబర్ 132, పంతులు గారు మేడ, గాజు అంటరా. కళ్ళు తెరవకని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి కళ్ళు తెరిసేసాడా? సరిగా పట్టు. సరే నేనే చదువుతానులే. స్వప్నేనా? ఇది నా లెటర్ మావయ్య. వాడిదైతే నీదంటావేంటి? అయ్యో మావయ్య, మేము ముగ్గురు 10th లో క్లాస్మేట్స్. ఖచ్చితంగా నాకే రాసుంటుంది. ఏ, అది వాడి పేరు మీద వచ్చిందే. ఎరా మంట తగ్గిందా? నా కోసం ఎదురు చూస్తున్న నీకు ప్రపంచంలో ఇంత ఆనందంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. ఒక్క లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా అని అడిగా. ఈ ఒక్క లవ్ లెటర్ చాలదా మన ఇద్దరం కలుసుకోవాలంటే? నీకోసం ఎదురు చూస్తున్నా నేను. ఏంట్రియా రత్త మరకలా? అరే దైద్యుడా అవి ముద్దులురా. రే ఆగారావు రారా. ఒరేయ్ ఆగురా, ఎక్కడికి రేగేసుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. నువ్వు వెళ్ళి వాటిని ఇంకా పెద్దగా చేస్తావరా? నా తెలియక అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలంతా ఉప్మాగాలికే పుడతారేంట్రా? ఐడియా! ఇలా ఒక ఫోన్ తీసుకొని అబ్బాయి కాకుండా ఎవరైనా ఒక అమ్మాయి స్వప్న ఫ్రెండ్కి వెళ్తే ఫుల్ సిగ్నల్. ఇదిగో ఎలాగైనా బయటికి తీసుకురా. కుదరకపోతే ఫోన్లో మాట్లాడించు. ఓకేనా? వెళ్ళు. సుధాయ్ జాగ్రత్త, నీకోసం ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. లే, అసలే నా టెన్షన్ నేనుంటే. మాకు లేదని టెన్షన్ అయినా మేము ధైర్యంగా పంపించట్లేదా? తీసుకో. రేయ్, నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు. సరే. మా ఏరియాలో ఆడలే కదా నెంబర్ 1 ఫ్యామిలీ. మీరు నెంబర్ 1 కదండి, అందుకే నెంబర్ 1 సంబంధం వచ్చిందండి. మా బాగా చెప్పాడు అతను. ఎంతకీ నేను చెప్పొచ్చేది స్వప్న. అంకుల్ 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 వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు. ఈడే ఉంటాడు. అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేను సిందర్ భూని, స్వప్న స్కూల్ మేట్ ని. పైన అంకుల్. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గాని ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకుల్, స్వామినాయుడు గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు. ఏది సింధియా కాలనీలోనా? గుడే బావా. అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియని స్వామినాయుడు ఎవడరా? అది ఎంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా, మీ నాన్న నెంబర్ ఎంత? 9392118989. 9392. 9392. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్, కేసెట్, ఎయిమ్స్, జిప్మార్, ఎఫ్ఎంసీ, సిఎంసీ, బిహెచ్కి ఎగ్జామ్స్ రాస్తున్నానా. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్. అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా? మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయ్య బాబాయ్ తెగవాగేస్తుందిరా. మేడ మీద ఉంది వెళ్ళమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటాడండి. అయ్యి బాబాయ్, మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసి అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి ఇలాగ కొంప తీసి మన కామెంట్ నచ్చిందేమో, ఫీల్ అయిపోద్ది పాప. ఆ సెల్ ఫోన్ ఏంటి కొత్త మోడలా? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగమ్మా నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు కొత్త ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడతాం. వాళ్ళ నెంబర్ 1 ఫ్యామిలీ. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే స్వప్న 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 ఎవరు? ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో, ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఆడికా? ఇద్దరికి. రే ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా.
ఏంటో తొందర ఇక్కడ మనకెంత టెన్షన్గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్గా ఉంటుంది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదండి చూడరా అక్కడ పోతాను నేను. అరే కాదాం ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరిని ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిలు బాబులు. అది అన్నమాట సంగతి. రేయ్ బావా ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు. ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్ అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా ఆ, మరీ ఈ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడు సేవలే మనకు కావాలనుకున్న 2 సంబంధాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూగుతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఆ, ఏంటమ్మా వచ్చేటప్పుడు వచ్చే చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు. అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివించేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ కానీ. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివిస్తున్నారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్, ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది మీరే వద్దన్నారంట కదా. అదేంటండి ఎగ్జామ్స్ అయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఆ, ఎందుకు రాయట్లేదు? రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా. రేయ్ ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర తెపెట్టరారా. అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. ఏయ్ నువ్వు వెళ్ళరా. సరే బా. అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది? వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కాంపిటీషన్ దొరికిపోయింది అయింది. ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో టమాటాలు కేజీ ఎంత? చెప్పను ఆ? పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరు, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరు వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా? 8 6 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవడానికి వచ్చిపోతున్నారా బాబు. ఆపండి అంకుల్, ఆపండి. ఇప్పుడే ఆపండి. ఎందుకు? అన్నయ్య, అన్నయ్య, నిన్నే అన్నయ్య. తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. చీనీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుకుని అన్నయ్య అంటదా. అలా ఏమనుకుంటున్నారు ఇదా కొండ సీపీలో ముగ్గుని దానికి ఎదవ మొక్క ఇదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా, తీరిందా? అలా 10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్ గడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. ఎదవ జీవితం. ముందే నీ ఫిగా తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది? పోతే పోనే ఎదవ పోజు కొడుతుందా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావు రా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా, దాని పక్క నుంచే పోనిస్తాను. టక్మెంట్ టచ్ చేయి, ఏం అనలేదు అనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడితో వదిలే. నువ్వు చెయ్యి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతావు. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. దొంగ తెచ్చినాడా? ఆగరా. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా. బాబు అయిపోయింది ఆగిపోయింది. బాబోయ్.